వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలో అంగన్వాడీల నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే ఉద్యమిస్తామన్నారు. సమస్యల కోసం శాంతియుతంగా విజయవాడలో నిరసన చేపడుతుంటే కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయటం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు, పలు సంఘ నాయకులు పాల్గొన్నారు. అక్రమంగా చేసిన అంగన్వాడీలను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అంగన్వాడీ వర్కర్స్ అమలు జరగాలి. కనీస వేతనం 26,000. ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఇవ్వాలి కనీస వేతనం 26,000. అంగన్వాడీలను చేయాలి. అక్రమంగా చేసిన అంగన్వాడీలను సిఐటియు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్. నిన్న రాత్రి విజయవాడలో ప్రశాంతంగా, శాంతియుతంగా తమ కోరికల సాధన కోసం ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారిని అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో, జీబుల్లో, కారుల్లో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి వాళ్ళు నిర్బంధించారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని సిఐటియు తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కనీస కోరికలైనటువంటి వాళ్ళ జీతాలు కనీసం 7,000 రూపాయలు, 11,000 రూపాయలు మాత్రం ఉన్నాయి. వారికి 26,000 రూపాయలు కనీస వేతనం అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు ధర్నా చేశారు అంగన్వాడీలు. వారికి ఆ రోజున ఈ రోజున్నట్టు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కోరికలు నెరవేరుస్తాము, జీతాలు పెంచుతామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క కోరిక కూడా నెరవేర్చలేదు. కనుక వెంటనే వారిని న్యాయమైన కోరికల్ని వేతనం 26,000 రూపాయలని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ పెదనందిపాడు మండలంలో నిరసన తెలియచేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్న మరి ధర్నాకి విజయవాడ ధర్నా చౌక్లో నిన్న ధర్నా జరగడం జరిగింది. అయితే మరి మా విన్నపములు ఏమీ కూడా అసెంబ్లీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రి గారు కానీ దాని గురించి ఏమీ స్పందించలేదు. దాన్ని కొనసాగించాలని రాత్రి వరకు మా నాయకులు కానీ, మా తోటి వర్కర్లందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే రాత్రి వేకుంజామునే వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ధర్నాని, ఏ గొడవలు లేకుండా కూర్చుని ఒకచోటే ధర్నా చేస్తున్నటువంటి వారిని రాత్రికి రాత్రే వేకుంజామున వాళ్ళని అరెస్ట్ చేయడము, ఈడ్చుకెళ్ళడము, బస్సుల్లో వేసుకుని ఆ బస్సుల్లోనే వాళ్ళని తిప్పడము జరుగుతుంది. ఎక్కడా కూడా ఒక చోట అంటూ, ఒక ప్లేస్లో అంటూ వాళ్ళని పెట్టడం లేదు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్లిన వాళ్ళని విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అలానే మేము అడుగుతున్నది ఎక్కువగా ఏం అడగటం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలని కూడా కోరుకుంటున్నాము. మేము పేదవాళ్ళకి సహాయం పనిచేయడానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. పేద పిల్లలకు మేమందరము సేవ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడున్న మా పరిస్థితులను బట్టి మా బిడ్డలు కూడా అదే పేదవారిగా ఉండిపోవాల్సి వస్తుంది. కుటుంబ పోషణ కూడా కష్టంగానే ఉంటుంది. హెల్పర్లకు వచ్చేసేటప్పటికి 7,000 రూపాయల జీతము. ఈరోజు పొలం వెళ్ళిన వాళ్ళు కూడా రోజుకు 300 రూపాయలు తెచ్చుకుంటున్నారు.
అయితే ఈ ఉద్యోగంలోనికి మేము అన్నీ చేయడానికి అదేమనంటే మీకు గౌరవ వేతనము ఇష్టపడి వచ్చారు అంటున్నారు. కానీ మేము అది గౌరవ వేతనంగానే ఉంటున్నాము. మరి సుప్రీంకోర్టు స్టే కూడా వచ్చింది. ఒక మనిషి బ్రతకడానికి మినిమము 26,000 ఒక నెలకు జీతంగా ఉండాలని, ఒక కుటుంబ పోషణకు అవసరం అని కూడా చెప్పింది. దానికి అనుగుణంగానే మేము కూడా అడుగుతూ వస్తున్నాము. కాబట్టి మేము చేస్తున్నది ఈ పోరాటం న్యాయమైనదనే మేము అనుకుంటున్నాము. మా విన్నపాలు కూడా వింటారని, అరెస్ట్ అయిన వారిని విడిపించాలని, మరి మాకు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో అవన్నీ కూడా నిరసనలు చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము.